ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. జూబ్లీ హిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు చిరంజీవి ఫ్యాన్స్. విషయం తెలుసుకుని చిరంజీవి అభిమానులను వద్దని వారించారు. ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆపదు, ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూతా ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అజ్జేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. మనం ఈ విధంగా మనం చేయకూడదు, వద్దు, మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురించి చెప్తా, అన్నయ్య మీరు మంచివాళ్ళు, మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఈరోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య. దయచేసి చెప్తున్నాం, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి, మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవ. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇటు మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. ఈరోజు మెగా ఫ్యాన్స్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న సందర్భంలో ఇటు స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారే కాల్ చేసి మమ్మల్ని ఆపారు, సో అందుకనే మేము సంయమనం పాటిస్తున్నాం అన్నట్టుగా కూడా మెగాస్టార్ అభిమానులు చెబుతున్నారు. ఈ రోజు ఆగారు. మరి హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అండ్ ఫిలిం రిపోర్టర్ సతీష్ ఉన్నారు. సతీష్, ఈరోజు రైట్, మా రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు, ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈరోజు ఓకే, మరి రేపటి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. భయపడుతున్నారా, భయపెట్టారా, లేకపోతే పొలిటికల్గా ప్రెషరైజ్ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ చిరంజీవిని కించపరిచేలాగా చేసేటువంటి అభిమానుల ఆగ్రహం అన్నది రోజు రోజుకి పెరుగుతోంది. ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం, ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమాన సంఘాల నాయకులందరూ కూడా ఇందులో హాజరయ్యారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి గతంలోనే చిరంజీవి అభిమాన సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే, చిరంజీవిని కించపరిచేలాగా వ్యాఖ్యానించారు. స్వయంగా చిరంజీవి బాధపడి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాబట్టి చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్న విషయం అక్కడ స్పష్టం అవుతుంది. అందుకని చిరంజీవికి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేశారు. అయితే బాలకృష్ణ ఇప్పటి వరకు కనీసం చిరంజీవి అభిమానుల డిమాండ్ గాని, వాళ్ళు నిరసన గాని దేన్ని
దేన్ని కూడా చేయలేదు, దేన్ని పట్టించుకోలేదు, కనీసం ఈ ప్రకటనకు సంబంధించి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, చిరంజీవిని కించపరచలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఎక్కడ బాలకృష్ణ చాలా తన వైఖరి విషయంలో ఎలాంటి మార్పు లేదు, చిరంజీవిని అవమానించిన దాన్ని కట్టుబడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అభిమానులంతా కూడా ఈ రోజు సమావేశమయ్యారు. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేటువంటి ఒక కార్యాచరణ ప్రారంభించినప్పటికీ కూడా చిరంజీవి వాళ్ళని నిలువరించారు. చిరంజీవి నిలువరించడంతో అభిమాన సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. సో బాలకృష్ణపై ఫిర్యాదు ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకుని అయితే ఖచ్చితంగా బాలకృష్ణ చిరంజీవికి క్షమాపణ చెప్పాలనేది డిమాండ్ చేస్తారు. అయితే మరొక వైపు ఈ చిరంజీవిని నిండు శాసనసభలో అవమానించినప్పటికీ కూడా బాలకృష్ణ దానిపై ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదు, ఎక్కడ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న ప్రకటించారు. అదే శాసనసభలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పటివరకు కనీసం స్పందించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బామ్మర్ది చిరంజీవిని ఉద్దేశించి అలాంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినా సరే ఎక్కడ స్పందించలేదు. నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశం ఏదైతే డిప్యూటీ సీఎం కి జ్వరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఇద్దరు కనీసం ఈ అంశం పైన చర్చించినట్టు కూడా ఎక్కడ ప్రకటనలో వెల్లడించలేదు. దీంతో అసలు చిరంజీవిని ఇంత ఘోరంగా అవమానించినప్పటికీ కూడా బాలకృష్ణ నిండు శాసనసభలో అవమానించినా సరే కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, బాలకృష్ణ గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, నారా లోకేష్ గాని, నాగబాబు గాని, కనీసం జనసేన ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా దీనిపైన స్పందించకపోవడం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి చిరంజీవి అభిమానుల్లో కూడా నెలకొంది. ప్రస్తుతానికి అయితే చిరంజీవి అభిమానులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కార్యాచరణ అయితే విరమించుకున్నారు. అయితే ఏ విధంగా దీనిపై నిరసన తెలపాలన్న దానిపైన 2-3 రోజులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. రైట్. అంటే సతీష్, ఇప్పుడు మనం చూస్తే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఇటు వ్యతిరేకించలేదు, బట్ సమర్థించారా అన్న వాదన కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ సమర్థించి ఉంటే, లేకపోతే ఒకవేళ సమర్థానికి గురి అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదా, జనసేన నేతలు కూడా స్పందించడం లేదా అన్న ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. సేమ్ అదే వర్షన్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళు స్పందించడం లేదా ఏంటి? మరి సిచ్యువేషన్ ఎలా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ? చాలా స్పష్టంగా ఇందులో రాజకీయంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ప్రయోజనాలు, తన భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారు తప్ప నిండు శాసనసభలో చిరంజీవి జరిగినటువంటి అవమానానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా చింతించలేదు, ఎక్కడ తనకి కన్సర్న్ లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే శాసనసభలో జరిగినప్పుడు ఆ రోజు శాసన మండలిలో స్వయంగా చిరంజీవి సోదరుడు నాగబాబు ఉన్నారు. అదేవిధంగా మరొక రోజు కూడా శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ నాగబాబు ఉన్నారు. కానీ ప్రకటన చేయలేదు. జనసేన పార్టీ నుండి కనీసం ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా ఈ వ్యాఖ్యలు, ఎందుకంటే స్వయంగా చిరంజీవి వ్యక్తిగతంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యి తనకు జరిగినటువంటి అవమానం పైన ఆవేదనతో మాట్లాడినటువంటి కొద్ది గంటల్లోనే ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు మనస్తాపం చెందినప్పటికీ కూడా చిరంజీవి సోదరులుగా గానీ లేదా జనసేన పార్టీగా గానీ ఎటువంటి స్పందన కూడా, ఎటువంటి ఖండన కూడా రాలేదు. బాలకృష్ణ ఇంకొక వైపు చంద్రబాబు, నారా లోకేష్ బాలకృష్ణ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి విచారం వ్యక్తం చేసేటువంటి దాఖలు లేవు. కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఇది మనం కొందరిని కించపరిచేలా ఉందన్న భావన, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని కించపరిచేలాగా ఉన్న నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ తన వ్యాఖ్యల రికార్డులను తొలగించారు. కానీ బాలకృష్ణ అటువంటి ప్రకటన చేయలేదు. కానీ స్పీకర్ వాటిని రికార్డులు తొలగిస్తాను ప్రకటన కూడా చేయలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన వెల్లడించలేదు. జనసేన పార్టీ కూడా ఎలాంటి స్పందన వెల్లడించలేదు. సో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయంగా తనకి ఆ తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అవసరం, తన పాలన కోసం భవిష్యత్తున్నటువంటి అవసరాల నేపథ్యంలో చిరంజీవి మనస్తాపం చెందిన, చిరంజీవిని అవమానించిన, చిరంజీవిని భావించిన స్పందించలేదన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలపైన కూడా అనేక సందర్భాల్లో స్పందించారు. నిన్న మొన్న కూడా స్పందిస్తూ ఉన్నారు. కనీసం ట్వీట్ కూడా తన సొంత అన్నకి జరిగినట్టు అవమానంపై చేయకపోవడం పట్ల ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతుంది. అటు జనసేన పార్టీలో గానీ, చిరంజీవి అభిమానంలో గానీ చర్చ జరుగుతుంది. సో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి జరిగిన అవమానం పైన అభిమానులు స్పందిస్తూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ నుండి మాత్రం, చిరంజీవి సోదరుల నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. సో ఈ ఆవేదన కూడా అభిమానుల్లో ఉంది. అందుకని అభిమానులు ఈ రోజు సమావేశమయ్యి నేరుగా వెళ్లి బాలకృష్ణ ఫిర్యాదులు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి నిలువరించడంతో వాళ్ళు ఆగిపోయిన పరిస్థితుంది. రైట్ సతీష్.
రైట్, ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు చిరంజీవి ఫ్యాన్స్. జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని స్వయాన చిరంజీవి అభిమానులకు కాల్ చేసి వారించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గినట్టుగా కూడా ఒక సమాచారం మనకు అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మెగాస్టార్ అభిమానులు నిజంగా ఒక రకంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు క్షమాపణలు చెప్పకపోయినా కూడా, వారించకపోయినా కూడా ఇలా కట్టడి చేయడం ఎంతవరకు సబబు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. మరి ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎందుకంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఈ రోజు అఖిల భారత చిరంజీవి యువత సంబంధించిన నాయకులు అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర ఇట్లాగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అభిమాన సంఘాల నేతలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆల్రెడీ నిన్న ఈ సమావేశం జరగాల్సిందే. అయితే చిరంజీవి గారిని అమెరికా నుంచి రాత్రి రావడంతో ఈ రోజు చిరంజీవి గారు అమెరికా నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ లో. అయితే వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి ముఖ్యంగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఏవైతే అసెంబ్లీ సాక్షిగా చేశారో ఆ వ్యాఖ్యలు వీళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే, ఒక దైవం లాంటి మా అన్నయ్యను, మా చిరంజీవి గారిని అసెంబ్లీలో, అది కూడా అసెంబ్లీలో ఇట్లా చేయడం అనేది, ఇట్లా అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ 2 రోజుల క్రితం కూడా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో మా చిరంజీవి గారు లేకపోతే మెగా ఫ్యామిలీ మీకు సపోర్ట్ లేకపోతే మీ కుటుంబం ఇంత స్థాయిలో ఉండేదా, అసలు మీరు ఎక్కడ ఉండేవారో మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చాలా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళందరూ ఈ రోజు ప్లాన్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసి మళ్ళా రేపు ఒక 300 స్టేషన్స్ లో 300 సెంటర్స్ లో ఫిర్యాదు చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుండే సమయంలో చిరంజీవి గారికి విషయాలు తెలిసి కూడా ఆయన ఫోన్ చేసి వారించారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు, సమయం పాటించండి, ఇది సంస్కారం, మనం సంస్కారవంతంగా ఉంటాము, ఇప్పుడు మీరు వెళ్ళి ఇట్లా ఫిర్యాదు చేయడం సంస్కారవంతం కాదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లకుండానే విరమించుకున్నారు. అయితే 2 రోజుల్లో ఖచ్చితంగా మన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి అంటే దీని మీద ఇంకా బాలకృష్ణ నుంచి సతీష్, అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఖండించకపోతే నెక్స్ట్ టైం మరి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే మా మనసు తట్టుకోలేదు, మా గుండె గాయపడుతుంది అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ నుంచి ఇంకో వర్షన్ వినిపిస్తోంది. మరి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇప్పటి వరకు మేము సమయంతో పాటించి ఉన్నాము, రేపు ఏదైనా జరిగినా కూడా మీరు మాకు చెప్పొద్దు చిరంజీవి గారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం ఆల్రెడీ మనం చూస్తున్నాం, మన విజువల్స్ లో కూడా కనపడుతుంది. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా తెలుస్తున్నారు, ఇంతకు ముందు ఒకటి ఇప్పుడు ఒకటి, ఖచ్చితంగా రేపు ఏది జరిగినా కూడా చిరంజీవి గారు మీరు చెప్పినా కూడా మేము వినము, ఎటువంటి సంయమనం పాటించము, ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగిపోవాలి, ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి వాళ్ళు భీష్మించికైతే కూర్చున్నారు. ఖచ్చితంగా దీని గురించి 2 రోజుల్లో మళ్ళీ సమావేశం 2 రోజుల్లో కూడా ఒక కార్యాచరణ అయితే ప్రకటించి ఖచ్చితంగా దానితో ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. కార్తీక్. రైట్ సతీష్.